హాయ్ ఎవ్రీవన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో చాలాసార్లు వస్తుంటుంది. సో ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా గుర్తుండాలి. అదేంటంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఇది దేనికి ఈక్వల్ అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి. ఈ ఫార్ములా మీకు గుర్తుండాలి. ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఆఫ్ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 3ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఇది మన ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈ వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చిండు. అదెంత ఇచ్చిండు 98. అది ఈక్వల్స్ టు 14 ఆఫ్ 14 స్క్వేర్ మైనస్ ఈ వాల్యూ నేను ఎక్స్ అనుకుంటున్నా, ఇక్కడ రాయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది 14 is 7. 98/14 అంటే 7. 7 ఈక్వల్స్ టు 196 మైనస్ 3x. ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది 189. 189/3. సో 63 వస్తుంది ఎక్స్ వాల్యూ. సో 63 ఎక్స్ వాల్యూ వచ్చింది మనకి. అంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ 63 అని వచ్చింది. సో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ కావాలి. మనకి ఇచ్చింది ఏంది ఏ ప్లస్ బీ ప్లస్ సి వాల్యూ మనకి ఇచ్చారు. ఏ ప్లస్ బీ ప్లస్ సి వాల్యూ ఎంత అని ఇచ్చారు 14. అప్పుడు ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది 196. ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏంది నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అది 196 వచ్చింది. సో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ అంటే నథింగ్ బట్ 196 మైనస్ 2 ఇంటూ 63 అంటే ఎంత 196 మైనస్ 126. అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది 196 మైనస్ 226 అంటే వాల్యూ 70 వస్తుంది మనకి. సో మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 70 అవుతుంది. సో 70 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.